ఇన్స్టెంట్గా రోటీస్లోకి సైడ్ డిష్ 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టైం తక్కువ ఉందన్నప్పుడు ఇలా ఈ ఇన్స్టెంట్ కర్రీ చేసేయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, మనకు కూడా టైం సేవ్ అవుతుంది. ఇది చాలా వర్సటైల్ అని కూడా చెప్తాను, ఎందుకంటే దీన్ని మీరు ఏ వెజిటేబుల్తో అయినా చేయొచ్చు. నేను పన్నీర్ యూజ్ చేశాను, మీరు మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్ని యూజ్ చేయొచ్చు, కానీ వెజిటేబుల్ని బట్టి కుకింగ్ టైం ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్లో 2 స్పూన్స్ గీ ఆర్ బటర్ వేసుకొని అందులో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసి అది కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో పాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు కాచి చల్లార్చినవైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. కొంచెం చిక్కబడిపోయిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలి అన్న దాన్ని బట్టి ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్ అన్నాను కదా, నేను ఇక్కడ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రై చేయలేదు, పచ్చి పన్నీరే, ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. అందులోనే సాల్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఈచ్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొద్దిగా ఉడకాలన్నమాట, అంటే ఆ గ్రేవీ అంతా చిక్కదనం వస్తుంది. ఇక్కడ నేను క్రీమ్ యాడ్ చేశాను. క్రీమ్ కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను ఈ కన్సిస్టెన్సీ ఉంచాను, ఎందుకంటే కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.